నియోజకవర్గాల పునర్విభజన బిల్లు విషయంలో కేంద్ర వైఖరిని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తప్పుపట్టారు. ఏప్రిల్లో జరిగిన 3 రోజుల ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు లోక్సభ ఆమోదం పొందలేకపోయిన విషయం తెలిసిందే. బీజేపీ పేరును నేరుగా ప్రస్తావించకుండానే డీలిమిటేషన్ ద్వారా రాష్ట్రానికి దక్కాల్సిన స్థానాన్ని ఎవరూ లాక్కోవడానికి వీల్లేదని, ఈ ప్రక్రియను తమిళనాడు ఎప్పటికీ అంగీకరించదని సీఎం స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను ముందు తీసుకెళ్లేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్న తరుణంలో ఎవరు దీనిని తెచ్చినా తమిళనాడు మాత్రం దీనిని అంగీకరించదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ స్పష్టం చేశారు. కరూరులో గత ఏడాది జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భావోద్వేగంతో ప్రసంగిస్తూ మా స్థానాన్ని ఎవరు లాక్కోలేరు, మేము దానిని అనుమతించము అని విజయ్ అన్నారు. అంతకుముందు ఏప్రిల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజ్యాంగ 131వ సవరణ బిల్లుపై తన వైఖరిని విజయ్ స్పష్టం చేశారు. ఇది దక్షిణ రాష్ట్రాల ముఖ్యంగా తమిళనాడు గలాన్ని బలహీనపరిచే పక్షపాత చర్య అని పేర్కొంటూ దీనిని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఆ తర్వాత ఈ బిల్లు లోక్సభలో అవసరమైన 3/2 మెజార్టీని సాధించలేకపోయింది. డీలిమిటేషన్ బిల్లు అమల్లోకి వస్తే భాషా, సంస్కృతి, రాష్ట్ర హక్కులకు సంబంధించిన చట్టాల రూపకల్పనలోనూ అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలను రూపొందించడంలోనూ దక్షిణ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని, ఉత్తర రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరుగుతుందని విజయ్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను నిలకడగా పాటిస్తూ వచ్చిన దక్షిణాది రాష్ట్రాలు ముఖ్యంగా తమిళనాడు ప్రజల గలం పార్లమెంట్లో తగినంతగా వినిపించకపోవడానికి ఈ బిల్లు దారితీస్తుందని ఆయన అన్నారు. దీనిని కేంద్రం తీసుకున్న పక్షపాత చర్యగా ఆయన అభివర్ణించారు. ఏళ్ల తరబడి కేంద్ర ప్రభుత్వ విధానాలను పాటించిన రాష్ట్రాలకు ఈ బిల్లు ఒక శిక్షలా మారుతుందని, అదే సమయంలో వాటిని పాటించని రాష్ట్రాలకు ఇది బహుమతిగా మారుతుందని విజయ్ పేర్కొన్నారు. పార్లమెంటరీ నియోజకవర్గాల సంఖ్య నిష్పత్తిలో వచ్చే మార్పుల కారణంగా ఈ బిల్లు ఆమోదం పొందితే రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై ప్రభావం పడవచ్చునని ఆయన అన్నారు. కేంద్రం నుండి నిధుల బదిలీలో తాము ఇప్పటికే నష్టపోతున్నామని, తగిన బడ్జెట్ కేటాయింపులు పొందడం లేదని తమిళనాడు చేస్తున్న ఆరోపణలను ప్రస్తావిస్తూ డీలిమిటేషన్ తర్వాత జనాభా ఆధారిత పథకాలకు అందే నిధులు మరింత తగ్గే అవకాశం ఉందని విజయ్ చెప్పారు. కేంద్రం ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదనకు టీవీకే మద్దతు ఇస్తున్నప్పటికీ దక్షిణాది రాష్ట్రాల రాజకీయ గలాన్ని బలహీనపరుస్తుందని, అలాగే నిధుల ప్రవాహాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని విజయ్ తన వైఖరిని స్పష్టం చేశారు. దేశ ఎన్నికల చరిత్రలో గత 74 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా బీహార్లో జరగనున్న ఉప ఎన్నికల్లో తన జాతీయ అధ్యక్షుడు ఖాళీ చేసిన నియోజకవర్గం నుండి అభ్యర్థిని హఠాత్తుగా మార్చేసింది. భిన్నమైన పార్టీగా చెప్పుకునే బీజేపీ తీవ్ర ఆందోళనతో అభిషేక్ కుమార్ సిన్హా బంటి స్థానంలో నీరజ్ కుమార్ సిన్హాను అభ్యర్థిగా ప్రకటించింది. అభిషేక్ తల్లిదండ్రులు 2022లో కుంభకోణంగా మారిన పశుగ్రాస కుంభకోణం కేసులో దోషులుగా తేలారు. దీంతో బీజేపీ తమ క్యాండిడేట్ను మార్చక తప్పలేదు. అయోధ్యలోని రామమందిర ట్రస్టుకు సంబంధించిన విరాళాల దుర్వినియోగం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న బీజేపీకి ఇప్పుడు అభ్యర్థి మార్పు మరింత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఈ వ్యవహారం పార్టీ అంతర్గత సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయవచ్చు. అంతేకాకుండా బంకింపూర్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పార్టీలో నెలకొన్న గందరగోళం, అస్తవ్యస్త పరిస్థితులకు ఇది అద్దం పడుతుంది. కాంగ్రెస్ లేదా ఇతర ప్రాంతీయ పార్టీలు ఇలాంటి తప్పులు చేయనందున వాటిని విమర్శించే నైతిక హక్కును బీజేపీ కోల్పోయింది. నిజాయితీ, అంకితభావం కలిగిన కార్యకర్తలతో కూడిన సమర్థవంతమైన క్రమశిక్షణ గల వ్యవస్థ తమకుందని బీజేపీ గొప్పగా చెప్పుకుంటుంది. అయినప్పటికీ బీహార్ అంతటా అందరికీ తెలిసిన అభిషేక్ వివాదాస్పద నేపథ్యాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా ఎలా గుర్తించలేకపోయారన్నది ప్రశ్నార్థకం. కాగా అభిషేక్ నితిన్ నబీన్కు అత్యంత నమ్మకస్తుడైన అనుచరుడు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నికల వ్యూహకర్తగా ఉండి జన్ సురజ్ పార్టీని స్థాపించిన ప్రశాంత్ కిషోర్ జూలై 13న ఇక్కడి నుండి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థిని హఠాత్తుగా మార్చడం వల్ల మొత్తం సంఘ్ పరివార్లోని ఆందోళన బయటపడమే కాకుండా పార్టీ శ్రేణుల్లోని విభేదాలు కూడా బహిర్గతమయ్యాయి. అదే సమయంలో ఇది సాధారణ ఓటర్లకు, ముఖ్యంగా బీజేపీ మద్దతుదారులకు తప్పుడు సంకేతాన్ని పంపింది. కాగా బీజేపీ తన అభ్యర్థిని ఆకస్మికంగా మార్చడానికి ఇప్పుడు జన్ సురజ్ పార్టీ క్రెడిట్ తీసుకుంటుంది. దీంతో బీజేపీ కార్యకర్తలు పూర్తిగా నిరుత్సాహపడకపోయినా ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నారు. అయోధ్య నిధుల దోపిడీ ఆరోపణ, బంకీపూర్లో జరిగిన గందరగోళంతో బీజేపీ కూడా ఇప్పుడు ఈ విభేదాలున్న పార్టీగా మారిపోయింది. తమకు మేధావి వర్గం నుండి అఖండ మద్దతు ఉందని పార్టీ గొప్పలు చెప్పుకుంటుంది. కానీ బీహార్లో ఇటీవలే సామ్రాట్ చౌదరిని తన మొదటి ముఖ్యమంత్రిగా నియమించింది. అతను మెట్రిక్ కూడా పాస్ కాలేదని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేస్తున్నారు. అదేవిధంగా విద్యావంతుల జనాభా అధికంగా ఉన్న బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మొదటి అభ్యర్థిగా నిలబెట్టిన అభిషేక్ సైతం కేవలం 10వ తరగతి మాత్రమే పాస్ అయ్యాడు. రాజకీయాల్లో విజయం లేదా అపజయానికి విద్యా అర్హత ఒక ప్రామాణికం కానప్పటికీ ప్రతిపక్ష నాయకుడు తేజస్వి ప్రసాద్ యాదవ్ను ఎగతాళి చేయడానికి బీజేపీ దానిని ఒక సాధనంగా వాడుకుందన్నది వాస్తవం. విచిత్రం ఏమిటంటే అగ్రవర్ణాలు ఆర్థికంగా స్థిరపడిన విద్యావంతుల వర్గం నుండి భారీ మద్దతు కలిగిన కాషాయ పార్టీకి ఇది ఒక పాత కంచుకోట అయినప్పటికీ బీహార్లో ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం.
వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వర్తమానాలను ప్రజలకు తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.